హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ కోచ్ వెంకట్. ఇప్పుడైతే అసలు మనకి లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తూ ఉంటారు. యాక్షన్ తీసుకోవాలా వద్దా, ముందు యాక్షన్ తీసుకోవాలి, తర్వాత చేయాలి, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు, కన్విక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఏం చేయాలి, ఎట్లా మనకి మ్యానిఫెస్టింగ్ అయితే మన క్వాంటమ్ లెవెల్లో, సైంటిఫిక్ లెవెల్లో ఎట్లా చేయాలి, ఎట్లా మనకి రియాలిటీ షిఫ్ట్ అవుతుందని తెలుసుకుందాం. ఇది క్వాంటమ్ షిఫ్ట్ అనుకోవచ్చు. సో ఇదే తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఒక థాట్ అంటే మనకు ఒక 10 లక్షలు కావాలి అని మ్యానిఫెస్టింగ్ చేస్తాం. 10 లక్షలు నెలకు కావాలి అని మ్యానిఫెస్టింగ్ చేస్తున్నాం. సో 10 లక్షలను మనం రాసుకుంటాం. సో తర్వాత ఏం చేస్తాం, మనం ఆలోచన మాత్రమే చేస్తాం. ఆలోచనకి లో పవర్ ఉంటుంది, ఎక్కువ పవర్ ఉండదు. ఎక్కువ పవర్ ఎక్కడ ఉంటుందంటే ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫీలింగ్ ఉంది కదా, ఫీలింగ్కి హై పవర్ ఉంటుంది. దాని ద్వారానే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి. థాట్ ద్వారా మ్యాగ్నెటిక్ వేవ్స్ అండ్ ఫీలింగ్ ద్వారా మ్యాగ్నెటిక్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి, రెండు కలిపి. అప్పుడు మాత్రమే మనకి మన బాడీ నుండి ఒకటి ఇమిట్ అవుతుంది బయటికి. అప్పుడు మాత్రమే క్వాంటమ్ ఫీల్డ్ లేకపోతే యూనివర్స్ రెస్పాండ్ అవుతుంది. మనమేమో సైలెంట్గా ఉండి థాట్ ఒకటే రిలీజ్ చేస్తూ ఉండి, ఇక్కడేమో థాట్ ఒకటే రిలీజ్ చేస్తాం, ఇక్కడేమో ఏ ఫీలింగ్ అనేది రావటంలా. సో డౌట్ అనేది ఉండకూడదు, నమ్మాలి. నమ్మినప్పుడు మాత్రం ఫీలింగ్ వస్తుంది. అండ్ దానికి ప్రాక్టీస్ చేయాలన్నమాట. పెద్ద సబ్ కాన్షియస్లో ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. తర్వాత గట్ ఫీలింగ్. ఈ గట్ ఫీలింగ్ అనేది ఏ టాపిక్లో ఉండదు అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఎక్కడ ఉండదు. అప్పునప్పుడు అయితే నేను అసలు నమ్మను. యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడ కూడా ఇది అప్పునప్పుడు సైంటిఫిక్ ప్రూఫ్ అయితే లేదు. ప్రాపర్గా గట్ ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్యూషన్ అంటారు, సంకల్ప బలం అంటారు. సో ఈ రెండు కరెక్ట్గా ఉంటే మీకు గట్ ఫీలింగ్ అనేది మీకు ఈజీగా వస్తుంది. సో ఎట్లా వస్తుంది, సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఏదైతే నమ్ముతున్నారో, నాకు 10 lakhs వస్తున్నాయి, ఆల్రెడీ వస్తున్నాయి అని నమ్మినప్పుడు మాత్రమే ఈ గట్ ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్లో ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటారో, మీరు రిపిటేషన్ చేస్తూ ఉంటారో, రిపిటేషన్ ద్వారా మన సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అవుతుంది. ఏదో 2 రోజులు చేసి 3 రోజులు చేసి ఈవినింగ్ చేస్తే మార్నింగ్ చేస్తే కుదరదు, ఎప్పుడు చేస్తూనే ఉండాలి. అండ్ యాక్షన్ ఆటోమేటిక్గా మీకు ఈ 3 అలైన్మెంట్ అయినప్పుడు థాట్, ఫీలింగు, గట్ ఫీలింగు, ఇంట్యూషన్, సంకల్ప బలం, ఈ 3 యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు యాక్షన్ అనేది వస్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది సైలెంట్గా ఊరుకోదు, మీ చేత ఏదో ఒక యాక్షన్ తీపిస్తుంది. సో మనకి చాలా మంది జాక్ క్యాన్ఫీల్డ్ ఉన్నారు, అంతకుముందు ఒక పుస్తకం రాశారు, అది సక్సెస్ కాల. ఎప్పుడైతే ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ మ్యానిఫెస్టేషన్ స్టార్ట్ చేశాడో గట్ ఫీలింగ్ వచ్చింది. అప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ద సోల్ అని చెప్పి అమ్మాడు, $5 million వెళ్ళిపోయినాయి. సో అది అట్లానే మనకి ఏదో ఒక సంకల్పం వస్తుంది, మనం నమ్మాలి ఫస్ట్. సో మనం ఈ ప్రాసెసింగ్ అంతా చేసి తర్వాత ఆటోమేటిక్గా యాక్షన్ వస్తుంది. యాక్షన్ అంటే మనం ఏదో మనం మ్యానిఫెస్టేషన్ చేస్తున్నామని చెప్పి ఏదో యాక్షన్ అనేది తీసుకోకూడదు. యాక్షన్ ఎప్పుడు తీసుకోవాలి, ఈ 3 కరెక్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది యాక్షన్. మీకు చదవాలనిపిస్తుంది, మీకు జాబ్ రావాలనుకుంటే మీకు చదవాలనిపిస్తుంది, ఇలా ఖాళీగా ఉండలేరు. అది బికమ్ రియాలిటీ అవుతుంది అనమాట. అంటే ఇది సైంటిఫిక్ లెవెల్లోనే అవుతుంది, ఏదో మెరాకిల్స్ జరగవు. మన యూనివర్స్ అలైన్మెంట్ అవుతుంది. సూపర్ కాన్షియస్ బ్రెయిన్తో అలైన్మెంట్ అవుతుంది. ఎన్నో కరెక్ట్గా ఉన్నప్పుడు మనకి పీపుల్స్ కనిపిస్తారు, సర్కమ్స్టెన్సెస్ మారుతూ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా సరే పాజిటివ్గా ఉంటుంది. సో ప్రతిదీ పాసిబుల్ అనమాట క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్లో. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలా పవర్ఫుల్ క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అనేది. అండ్ యూరోపియన్ మెథడ్ అయితే మేము ఉపయోగిస్తాం అనమాట. సో అండ్ December 1st నుండి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మీరు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇంకా 5 days మాత్రం ఉన్నాయి. ఒక 10 slots మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఫ్యూ నెంబర్స్ మాత్రమే. మీరైతే ఎన్రోల్ చేసుకుంటే వాట్సాప్ చేయండి, నా బయోలో అయితే లింక్ ఉంటుంది. ఇది నార్మల్ లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, వెరీ పవర్ఫుల్. రీప్రోగ్రామింగ్ చేస్తాం అనమాట సబ్ కాన్షియస్ లెవెల్స్లో. అండ్ ఆల్ఫా స్టేట్ తీసుకెళ్తాం, ఎప్పుడు కూడా హై ఫ్రీక్వెన్సీలో తీసుకెళ్తాం. ఇది ఎవరో ఇండియాలో స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ మేమైతే స్టార్ట్ చేసాం. సో ఎన్రోల్ అయితే చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్కి, అండ్ లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.